జాను, ఏంటి మావయ్య? ఆఫీస్కి వెళ్తున్నావమ్మా? అవును మావయ్య, రైస్ సాంబార్ చేస్తాను, పెట్టుకొని తినండి. ఒక 500 ఉంటాయి ఇవ్వమ్మా, టాబ్లెట్స్ కొనుక్కోవాలి. మేము సంపాదించే డబ్బులంతా మీకు హాస్పిటల్ కి మెడిసిన్ ఖర్చులకి సరిపోవటం లేదు. మిగిలిన ఖర్చులంతా ఎలా చూసుకోవాలి, మేమెలా బ్రతకాలి? నా దగ్గర డబ్బులు లేవు, మీ కొడుకు దగ్గర తీసుకోండి. మావయ్య, ఏంటిది? అమ్మా జాను, నువ్వు పేరు కోడలే గాని నా కన్న కూతురు కంటే ఎక్కువే తల్లి. రెక్కాడితే గాని డొక్కాడని మన మధ్యతరగతి కుటుంబాల్లో ఒక మనిషి ఖాళీగా కూర్చోవడమే కాకుండా ఇంటిల్లి పాది సంపాదనని అతనికే ఖర్చు పెట్టాలంటే చాలా కష్టమమ్మా. నా కొడుకు చరణ్ ఇల్లుని సరిగ్గా చూసుకోగలిగితే మనకి బాధలు కొంచెమైనా తగ్గేవి. వాటిని సరైన దారిలో నువ్వే పెట్టుకోవాలమ్మా. నా వల్ల ఈ కుటుంబానికి ఏ ఉపయోగమూ లేదు. మీకు మరింత భారం కాకూడదని వెళ్తున్నానమ్మా. పిల్లలు జాగ్రత్త. ఇట్లు మీ ఉపయోగం లేని మావయ్య.